సో యాంటోనీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. మహిపాల్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అర్చిత్ రావు గారిని కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు, బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ఫుల్ తో దూసుకెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారికి కార్యక్రమానికి వెల్కమ్. ఇంకో ఇద్దరు ఉండాలి కదా. యా, ఫస్ట్ యాంటోనీ గారు మీరు మొదలు పెడదాం. వాట్సాప్ ఖమ్మం. అందరు జనరలీ రాగానే ఎనర్జీ లేదు అంటారు. ఇప్పుడు అర్థమైతే ఎనర్జీ ఎందుకుందో. సో ఫస్ట్లీ ఫంకీ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఇది. నాకు షూటింగ్ పైన ఫస్ట్ డే అర్థమైంది. ఎందుకంటే అనుదీప్ అన్న దగ్గర పోయి మన ఏషియా నాటీ జోక్ ఏదో చెప్పిన, అన్న ఇది యాడ్ చేద్దాం సినిమాలు అంటే, వద్దు బేటా ప్లీజ్ ప్లీజ్ వద్దు బేటా అది. దాని తర్వాత నా ఫోన్లో ఇవ్వడం కూడా మానేసిండు అనుదీప్ అన్న. ఇంకా సో ఈ ఫ్యామిలీ మూవీని మీ ఫ్యామిలీతో మీకు గొడవలు ఉంటే ఫ్యామిలీతో పోండి, గొడవలన్నీ మానేసి హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్తో గొడవలు ఉంటే ఫ్రెండ్స్తో పోండి, మళ్ళీ ఫ్రెండ్షిప్ బ్యాక్ వస్తుంది. గర్ల్ ఫ్రెండ్తో గొడవలు ఉంటే గర్ల్ ఫ్రెండ్తో పోతే ఫ్యామిలీ అయిపోతారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు అందరు ఎంజాయ్ చేస్తారండి. ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ వంశన్న, చిన్నబాబు గారు అండ్ విశ్వక్. అనుదీప్ అన్నలాగా మారిపోయిన విశ్వక్ని చూస్తారు మీరు. అండ్ కాయడు, యువర్ అమేజింగ్. అండ్ మా భీమ్స్ అన్న, యాక్చువల్లీ నన్ను భీమ్స్ అని అనుకుంటారు జనరలీ. సో ఇవాళ ఇద్దరం ఉన్నాం ఇక్కడ, సో మీకు డిఫరెన్స్ ఇవాళ తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బాయ్. ఇది నిజంగా నాకు కూడా వచ్చిన డౌట్. ఇందాక ఆయన రాగానే మీరు అనుకున్నాను నేను. యా, నెక్స్ట్ మహిపాల్. హలో ఖమ్మం. నేను చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరిగా, ఖమ్మం 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 కళాకారుల గుమ్మం అని. అది ఒక టైంలో నేను నమ్మా 2008లో. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాయి, మాది పాల్వంచ. ఇదే ఖమ్మం డేర్ కాలేజ్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. కంప్లీట్ చేయలేదు, అది వేరే విషయం. సారీ, ఒక్క నిమిషం. నేను ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది. ఈ పేర్లు చదవకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేస్తామని చెప్పి కొంతమంది బెదిరించారు. సో వాళ్ళ పేర్లు చదువుతున్నా. ఫస్ట్ హరి సార్, మురళి అన్న, నరేంద్ర అన్న, శ్రీలేఖ, సుదర్శన్, రాఘవేంద్ర. సో వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అనమాట. వీళ్ళెవరి పేర్లు చెప్పకపోయినా నన్ను ఇన్స్టాలో అన్ఫాలో చేస్తాను బెదిరించారు. సో అందుకే ముందు వాళ్ళ పేర్లు చెప్పేశాను. ఇక కమింగ్ టు ఫస్ట్ భీమ్స్ అన్న. భీమ్స్ అన్న ఇయర్ స్టార్టింగ్లో బాస్ తోటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అది ఇప్పుడు కంటిన్యూ చేయాలని, చేస్తారని చాలా హోప్తో ఉన్నాం. అండ్ నేను కొంచెం సోషల్ మీడియాలో కొంచెం చాలా డల్ ఉంటాను, నాకు పెద్దగా తెలిసేది కాదు. ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు, అరే ఏం సినిమా చేస్తున్నావు అంటే, ఇలా ఫంకీ అని చేస్తున్నా, డైరెక్టర్ అనుదీప్ అంటే, అరే రే మేము వస్తాను ఒకసారి అనుదీప్ అన్నతో మాట్లాడతామరా అన్నారు. ఓకే. తర్వాత హీరో ఎవరు అంటే విశ్వకన్న అన్న. అరే రే మేము వస్తారా అన్నారు. ఓకే అన్న. ఇక హీరోయిన్ ఎవరు అంటే తెలుసో లేదో అనుకుని నేను డ్రాగన్ హీరోయిన్, అరే కయ్యదు, అరే రే నేను వస్తారా అంటే, అరే ఇంత క్రేజ్ ఉందా కయ్యదుకి. నేను సీరియస్గా నాకు తెలియలేదు. కయ్యదు. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ అవర్ ఏమంటారు అది, సారీ వర్డ్ సరే గుర్తురావట్లేదు, టెన్షన్గా ఉంది. విశ్వకన్నా లోకల్ అండి, కొంచెం ప్లీజ్ టైం పడుతుంది. విశ్వకన్న గురించి మనం చాలా వినుంటాం కదా. సో వాళ్ళందరికీ ఒక మాట చెప్తా. విశ్వకన్నని టచ్ చేయనంత వరకు ఈ సినిమాలో కోమల్లాగా చాలా కోమలంగా ఉంటాడు. టచ్ చేస్తే మాత్రం మాస్కా దాస్. అనుదీప్ అన్న, థ్యాంక్ యూ అన్న. జాతిరత్నాల తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 17 years నుంచి చేస్తున్నాను. ఏ సినిమాకి రాని గుర్తింపు నాకు జాతిరత్నాలతో మీరు ఇచ్చారు. ఇది దాన్ని బిహైండ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి విశ్వకన్న గురించి చెప్పారు, మీరు అనుదీప్ అన్న గురించి చెప్పలేదు. టచ్ చేయనంత వరకు మాత్రమే కోమల్, టచ్ చేసిన తర్వాత టచ్ చేస్తే ఏమవుతుందో సెట్ లో ఉన్న మా వరకు తెలుసు, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. అదేంటిది చెప్పొచ్చు కదా. అదే, దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. వేసుకున్న వాళ్ళకి వేసుకున్నంత, రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత, ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ కేఏ పాల్, సారీ మహిపాల్. సో నెక్స్ట్ అర్చిత్ విల్ స్పీక్.
హాయ్ గైస్, నా పేరు అచ్యుత్ నందాజేవి అండ్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎప్పుడు మాట్లాడిన అలవాటు లేదు స్టేజ్ మీద. అండ్ థ్యాంక్స్ అన్న అనుదీప్ అన్న. ఫ్యూచర్లో ఇంకా వర్క్ చేద్దామన్నా అప్పుడేమన్నా ఉంటే మాట్లాడదాం, ఇప్పుడు అంతే లేదు కాబట్టి థ్యాంక్ యూ అన్న. పవన్ నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టేజ్ మీద ఉండడం కారణం మా ఫాదర్ సుబ్బు మావయ్య, రావణ్ గారు అండ్ విక్రమ్ కే కుమార్. సో కమింగ్ టు ఫంకీ, విశ్వకన్నా థ్యాంక్ యూ. అశోకవనంలో అర్జున్ కళ్యాణం చేశాను నీతో, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇక్కడే అశోకవనం కూడా సేమ్ ఇక్కడే అయింది ఖమ్మంలో. యాంకర్ కూడా సేమ్ ఇక్కడే అయింది ఖమ్మంలో. సారీ అండి. అంటే అదే సెంటిమెంట్ మళ్ళీ హిట్ కొడతామని చెప్పి యాంకర్ని ఆవిడనే పెట్టుకున్నాము. అంతే, ఆ మాత్రం నేను ఇచ్చిన పేమెంట్కి చాలు. సార్ నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను మూవీస్లో, బట్ ఎప్పుడూ నాకు అంత గుర్తింపు రాలేదు. అనుదీప్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావట్లేదు, బట్ యా అంటే ఆయన వేరే దానికోసం నవ్వుతున్నారు ఆయన. సార్ చెప్పట్లేదు సార్, ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు. విశ్వకన్నా ప్లే ఏమేం చేస్తే చూద్దాం. అండ్ జగన్ సార్ థ్యాంక్ యూ. అండ్ మనోడు చెప్పిన ఇన్స్టాగ్రామ్ పేరు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ విత్ యశ్వంత్ బ్రో అండ్ బన్నీ బ్రో, మర్చిపోయా బ్రో నువ్వు. యా థ్యాంక్ యూ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కాయుడు థ్యాంక్ యూ, ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. భీమ్స్ అన్న థ్యాంక్ యూ, మనశంకర్ వరప్రసాద్కి అండ్ ఫంకీకి కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ చిత్రంతో బోలేనంత పేరు మీ అందరికీ వచ్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని మిస్ అయ్యానండి, మీరు నన్ను మిస్ అయ్యా. నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, మిస్ యూ టూ మేడం. అబ్బా థ్యాంక్ యూ అండి. నా పేరు రాఘవరామ్ అండి. నేను ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టింగ్ కూడా చేసిన. మధ్యలో ఆ పాజ్ కి భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వరండి, మీరే మాట్లాడాలి నాకు ఈ కంటిన్యూస్ గా. అవకాశం ఇచ్చిన మా అందీప్ గారికి, హాస్య బ్రహ్మ మా అందీప్ గారికి థ్యాంక్ యూ అన్న. బ్రహ్మానందం గారి లైవ్ చూస్తూ ఉంటారు. కాదండి, మా అందీప్ గారి. ఓకే, అలా అంటున్నారా ఇవాళ రేపు? విశ్వకన్నకి, కైడు మేడంకి, మా జగన్ సార్కి, అందరికండి. మా డైరెక్షన్ టీం కూడా అండి, అందరూ సపోర్ట్ చేశారు. బాగా వచ్చిన సినిమా, చాలా బాగా చేశారు. నేను విశ్వకన్న నాకు 50 రూపాయలు బాకీ ఉన్నాడన్న. 50 రూపాయలు బాకీ ఉన్నారన్న. మీరు 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారన్న. ఈసారి వచ్చేసేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మిస్ అయ్యారు. యా, హాయ్ ఖమ్మం, హాయ్ ఎవ్రీవన్. నాకు చెప్పడానికి ఎక్కువ ఏం లేదు, కానీ ఒక చిన్న సస్పెన్స్ రిలీజ్ చేద్దామంటే అనుదీప్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. సో అది రిలీజ్ చేయలేను. సో అనుదీప్ ఏం చదివాడని చాలా షోస్లో అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా. ఎస్, నేను అనుదీప్ క్లాస్మేట్ అండి, ఇద్దరం కలిసి చదివాం. నిజమేనా ఇది? అదే ఆయన అన్ని చెప్పడం వల్ల ఏది అబద్ధమో కూడా తెలియని ప్రపంచంలో ఉన్నాను నేను. అంటే ఆ సస్పెన్స్ ఏం చదివారండి రిలీజ్ ఆయన? చేస్తే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను, మళ్ళీ నెక్స్ట్ మూవీలో నాకు ఇవ్వరు. సో లెట్స్ కంటిన్యూ ద సస్పెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు దాట్. అండ్ విశ్వకన్నా, ఐ స్టిల్ రిమెంబర్ దట్ చికెన్ యూ కీప్ సర్వింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ కయూదుజీ for all that kind of the presence which you have been given on the support on the stand. We had like great time on that. Thank you so much. ఇంజనీరింగ్ ఏ కాలేజ్ లో చదివారు మీరు? ఇంజనీరింగ్ మీరు ఏ కాలేజ్ లో చదివారు? మామ మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కదా చదివింది. ఎలా ప్రయత్నించినా బయటపడేలా లేదు ఇది. ఇవాళ ప్రామిస్ డే కాకపోతే రివీల్ చేయాల్సిందే మీరు. ఖమ్మం మీద ప్రామిస్ చేసి అనుదీప్ గారు ఏం చదువుకున్నారో ఇవాళ మనం తెలుసుకుందాం. ఇవాళ ప్రామిస్ డే రోజు. సో చదువు గురించే అండి, నవ్వు గురించి కూడా. ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా ఆయన దగ్గర? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి మీ డైలాగ్ అని వాళ్ళు అంటున్నారు. మీ పేరేంటి? మీ పేరు చెప్పండి, తర్వాత డైలాగ్ అక్కడ నుంచి వస్తుంది. లాస్ట్ సినిమాలో ఆన్తో నీంతో కాదు, ఈ సినిమాలో కూడా ఉన్నాయి డైలాగ్స్. అండ్ అనుదీప్ అని చదువుకుంది ఫిలిం మేకింగ్, యాక్చువల్లీ ఎవరికి తెలియదు అది. ఓకే, థ్యాంక్ యూ. యా, ఆయన చెప్పేశారు ఆయన చెప్పాల్సిన డైలాగ్. ఇప్పుడు మనం